గురువు అంటే అనంతం అనే అగాధపు లోతులలో తనను తాను నిరంతరం మార్పిడి చేసుకుంటున్న ఒకానొక నిగూఢమైన రహస్యం. గురువు పోషించబడే కూడా ఆ అనంతం యొక్క అమృతంతోనే కనుక అతడే ఒక అనంత ప్రకృతి. అందుకే గురువు ఎప్పుడు దైవం కోసం ఎదురు చూడకుండా దైవం యొక్క కళ్ళ ద్వారానే ఈ ప్రపంచాన్ని చూస్తూ, దైవమానసం నుంచే ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తూ, దైవంలాగే ఈ ప్రపంచంలోని కర్మలను ఆచరిస్తూ, సాక్షాత్తు దైవానికే సజీవ చిత్రంగా ఉంటాడు. మునులు, తపస్సులు మరియు భక్తులు దైవానికి దగ్గరగా ఉంటే గురువు ఆ దైవంలోనే కరిగి ఐక్యమైపోయి ఉంటాడు. ఎన్నో జన్మల పాటు వేచి ఎంతో కర్మ ప్రక్షాళన చెందిన వారు గురువు మాత్రమే సమావేశానికి ఆజ్ఞాపించబడతారు. మరి అలా ఆజ్ఞాపింపబడిన వారు మాత్రమే ఆ గురువు యొక్క నిశ్శబ్దం, ప్రశాంతత స్థితిలోకి అడుగు పెట్టగలుగుతారు. ఇలా గురువులచే ఆజ్ఞాపించబడిన వాళ్ళు 2 మార్గాలలో గురువులను చేరుకుంటారు. 1. సహజ మార్గం. సహజ మార్గంలో గురువును చేరే పరిణితి చెందిన ఆత్మలు గురువును ప్రేమిస్తూ దృఢదీక్షతో తమ తమ సాధనలను కొనసాగిస్తూ ఉంటారు. జీవితంలో నేర్చుకోవలసిన అనుభవజ్ఞాన పాఠాలను హాయిగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ చిట్ట చివరికి ప్రజ్ఞాస్వరూపులైన పూర్ణాత్మలుగా మారి గురువును చేరుకుంటారు. ప్రతి క్షణం ఆత్మ చైతన్యపు ఎరుకతో ఉంటూ వారు ఈ దశలో తమ తమ జీవితాలను సంపూర్ణంగా జీవిస్తూ ఉంటారు. 2. గుప్త మార్గం. గుప్త మార్గంలో గురువులను చేరేవారు అనేక జన్మల పాటు దైవం కోసమే జీవిస్తూ, దైవం కోసమే మరణిస్తూ, ఆయా జన్మల అనుభవజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అలా దైవాన్వేషణ చేసే క్రమంలోనే వారు గురుతత్వపు సంపూర్ణాన్ని గ్రహించి పూర్ణాత్మ అనగా స్పిరిట్గా ఒకానొక గురుస్వరూపాన్ని చేరుకుంటారు. అత్యున్నమైన సహజ మార్గం కంటే భిన్నంగా ఈ రహస్య మార్గం కొంత నెమ్మదిగా మరి ఒడిదుడుకులతో సాగినప్పటికీను ఆ రహస్య మార్గ అభిలాషులు సంఘంలో అదృష్టవంతులుగా మారి గౌరవింపదగిన వారుగా పేరు తెచ్చుకుంటారు. చివరికి గమ్యాన్ని చేరుకుంటారు. ఈ 2 మార్గాలకు భిన్నంగా మరికొందరు గురువు పట్ల కొంత తేలిక భావంతో ఉంటూ శాశ్వతానందాన్ని చేరడానికి ఇతర విధాల ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా గురువు పట్ల అనాదరణతో ఉంటూ ఆ అజ్ఞానపు చీకటి నుంచి ఎన్నెన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవజ్ఞాన పాఠాలను నేర్చుకుంటూ ఈ దశలోని వాళ్ళు భగవంతుని గురించి ఎంత మాట్లాడినా, భగవంతుని ఎంత సేవించినా, మరి భగవంతుని గురించి ఎంత కీర్తించినా వారిని ఏ భగవత్ కటాక్షం కూడా కాపాడజాలదు. భగవంతుడు కూడా ఒకానొక గురువు ద్వారానే ప్రపంచానికి ప్రకటించబడుతూ ఉంటాడు. కనుక గురువు అంటే ఒకానొక సజీవ సత్యం, మరి గురువు ఉంటే ఒకానొక సమకాలీన చట్టం అని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని నమ్మిన వారు తమకు తాముగానే అన్ని అమర్చుకోవలసి ఉంటుంది. మరి అలా తెలుసుకుని జీవించే వారికి భగవంతుడే గురువు రూపంలో ఎప్పటికీ అన్ని తానే అమరుస్తూ ఉంటాడు. ధ్యాన జగత్ సౌజన్యంతో.